దేవుడి సొమ్ము తినాలని చూస్తే వంశాలు నాశనం అయిపోతాయి అంటారు పెద్దలు. కానీ ఈరోజు ఆ భయం ఉందా? అసలు తెలంగాణలో దేవుడి సొమ్ముకు రక్షణ ఉందా? కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా నమ్మకంతో గుండెల నిండా భక్తితో సమర్పించిన వేల ఎకరాల ఆలయ భూములు ఎటుపోతున్నాయి? దేవాదాయ శాఖ కళ్ళు మూసుకుందా, లేక ల్యాండ్ మాఫియాకు రెడ్ కార్పెట్ పరుస్తుందా? రోజు రోజుకి శృతి మించిపోతున్న కబ్జాలు, కరిగిపోతున్న దేవుడు ఆస్తులు చూస్తుంటే సామాన్యుడు భక్తుడు గుండె రగిలిపోతుంది. ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సాక్షిగా మరో భారీ భూ ప్రకంపనాలు మొదలైపోయాయి. స్వయంభూ నరసింహుడు కొలువైన యాదాద్రి కొండపై ఏం జరుగుతుంది? ఒకవైపు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగి కఠినమైన ఆదేశాలు జారీ చేస్తుంటే, మరోవైపు తెర వెనుక జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు యాదాద్రి కొండపై ఏం జరుగుతుంది? ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ చుట్టూ తిరుగుతున్న కథేమిటి? కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ రోజు వీటన్నింటి బట్టబయలు చేయబోతున్నాం. యాదాద్రి సామ్రాజ్యాన్ని చుట్టుముట్టిన ఆ ల్యాండ్ మాఫియా చీకటి నీడల గురించి, అసలు అక్కడ భూ ప్రకంపనాలు ఎందుకు మొదలయ్యాయో వీడమర్చి చెప్పబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పుడు యాదగిరి గుట్ట అంటే కేవలం గుట్టపై ఉన్న చిన్న ఆలయము, కింద ఒక చిన్న గ్రామము. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నారో దానిని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అద్భుతమైన కృష్ణశిలలతో యాదాద్రిగా మార్చారు. అప్పటి నుంచి ఇక్కడ సీన్ మారిపోయింది. అత్యాధునిక వైభవంతో పాటు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా రెక్కలు వచ్చేసాయి. చూస్తూనే చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపు, 3 రెట్లు కాదు, ఏకంగా 100 రెట్లు పెరిగిపోయింది. ఎక్కడైతే కోట్లు కురుస్తాయో అక్కడ ల్యాండ్ మాఫియా కన్ను పడుతుంది. వందలాది ఎకరాల భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. దశాబ్దాల కాలంగా భక్తులు స్వామివారి కైకర్యాల కోసం, పూజా నివేదాల కోసం రాసిచ్చిన ఆ మాన్య భూములపై కొందరు బడా సాబుల కన్ను పడింది. దేవుడు భూమిని కొట్టేస్తే అడిగే దిక్కు లేదనుకున్నారో ఏమో కానీ నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే నెంబర్లతో ఒక పెద్ద నెట్వర్క్ ఇక్కడ తయారైపోయింది. సామాన్యుడు భక్తుడు హుండీలో వేసే రూపాయికి లెక్కలు అడిగే వ్యవస్థ ఎకరాల దేవుడు భూమి కళ్ళ ముందు మాయమవుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఆ కథలో ల్యాండ్ మాఫియా ఎంత దోషిలో వారికి సహకరించిన కొందరు ప్రభుత్వ అధికారులు కూడా అంతే దోషులవుతారు. దేవాలయ ఆస్తులు కాపాడాల్సిన దేవాదాయ శాఖలో కొందరు పెద్దలు ల్యాండ్ మాఫియాకు రెడ్ కార్పెట్ పరిచారనే ఆరోపణలు ఊరికే రాలేదు. కొండ చుట్టుపక్కల ఉన్న విలువైన సర్వే నెంబర్లతో భూములను వివాదాస్పదంగా చేయడము, ఆ తర్వాత వాటిపై ప్రైవేట్ వ్యక్తుల కోట్ల నుంచి స్టే ఆర్డర్లను తెచ్చుకునేలా తెర వెనక సహకరించడము, ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. భక్తుల వసతి కోసము, అన్నదానం కోసం కేటాయించాల్సిన భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కమర్షియల్ సంస్థలకు లీజుల పేరుతో అప్పగించిన ప్రయత్నాలు జరిగాయి. ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ అనే ఒక అధికారిక బోర్డుని అడ్డం పెట్టుకొని లోపల జరిగిన వ్యవహారాలు వింటే సామాన్య భక్తుల గుండెల్లో రగిలిపోతూనే ఉంటాయి. స్వామివారి కొండపై అడుగుపెట్టే ప్రతి భక్తుడి నుంచి పైసలు పిండడమే లక్ష్యంగా కొందరు వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికి దేవుడి స్థలాన్ని వేదికగా మార్చుకున్నారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో యాదాద్రి భూముల వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి ఆ భూ కబ్జాల భాగోతం వెళ్ళింది. దేవుడు ఆస్తుల విషయంలో రూపాయి అవినీతి జరిగినా, ఒక్క గజం భూమి కబ్జాకు గురైనా సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఆయన స్వయంగా యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ల్యాండ్ రికార్డులను పరిశీలించినప్పుడు అధికారులు గుండెల్లో రైలు పరిగెత్తాయి. గతంలో జరిగిన భూ కేటాయింపులు అన్నిటిపైన, అమలున్న ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ పైన సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎవరెవరికైతే భూములు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన లీజులు ఇచ్చారు, ఈ లీజుల వెనుక ఉన్న అసలు యజమానులు ఎవరు అనే విషయాలపై విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దించేశారు. ప్రభుత్వం పెద్దల ఆదేశాలతో ఒక్కసారిగా యాదాద్రిలో భూ ప్రకంపనలు మొదలైపోయాయి. నిన్నటి వరకు దేవుడి భూములు తమ సొంత ఆస్తులుగా అనుభవించిన వారు ఇప్పుడు ఏ క్షణంలో ఏ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని తెర వెనక లాబీల్లో మొదలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఈ ల్యాండ్ మాఫియాకు, అక్రమ భూమి కేటాయింపులకు శాశ్వతంగా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం యాదాద్రికి కొత్త ట్రస్ట్ బోర్డుని నియమించాలనే ప్రక్రియ వేగవంతంగా చేసేసింది. అయితే ఈ కొత్త బోర్డు నియామకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరహాలో యాదాద్రిని కూడా ఒక పవర్ఫుల్ అటానమస్ బోర్డుగా మార్చబోతున్నారా? ఈ కొత్త బోర్డుకు ల్యాండ్ అలాట్మెంట్ పై ఎలాంటి అధికారాలు ఇవ్వబోతున్నారు? ఇది కేవలం రాజకీయ పునరావాసమా, లేక నిజంగానే ల్యాండ్ మాఫియాను మార్చేయడానికి సీఎం వేసిన మాస్టర్ ప్లానా? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. తెర వెనక జరుగుతున్న ఈ పొలిటికల్ అండ్ ల్యాండ్ మాఫియా వెనక ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే యాదాద్రి కొండపై ల్యాండ్ మాఫియా వేసిన పునాదులు
కదులుతూనే ఉన్నాయి. మరి ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో జరిగిన అసలు మోసాలేమిటి? దేవుడు భూములు లీజుల పేరుతో 100 ఏళ్ల పాటు రాసిచ్చేందుకు జరిగిన ఆ గుప్త ఒప్పందాలేమిటి? వాటి వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత ఎవరు? కథలోకి వెళ్తే కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టపై స్వయంగా ఒక హై లెవెల్ సమీక్ష నిర్వహించారు. అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలు నిజంగానే భక్తుల్లో ఒక ఆశను చిగురింపజేశాయి. ఆయన ఏమన్నారంటే, యాదగిరిగుట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరహాలోనే కఠినమైన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఉండాలి. భూ యాజమాన్య హక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికే చెందాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఒక గజం భూమి కూడా వెళ్ళడానికి వీలు లేదు. సీఎం గారి ఈ మాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఎందుకంటే యాదాద్రి పరిసరాల్లో గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ మాఫియా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో మనం అందరము చూసాం. గుట్ట చుట్టూ 100 ఎకరాల స్వామివారి భూములపై ప్రైవేట్ శక్తుల కన్ను పడింది. దేవుడి భూములను లీజుల పేరుతోటి, జియోల పేరుతోని కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి గారి టీటీడీ తరహా పాలసీ అనడము దేవుడి ఆస్తులకు రక్షణ కల్పించిన దిశగా ఒక మంచి అడుగుగా అని అందరూ భావించారు. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు యాదగిరిగుట్టలో సరికొత్త ల్యాండ్ వార్ మొదలైపోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారి రివ్యూ పెట్టి హరే కృష్ణ ఫౌండేషన్ కు మార్కెట్ ధరలకు భూములు ఇవ్వాలని, వివిధ మఠాలకు, కుల సంఘాలకు ఇచ్చే భూములపై అత్యంత కఠినమైన గైడ్ లైన్స్ ఉండాలని స్పష్టం చేశారు. సీఎం గారి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? గడిచిన కాలంలో ఎవరెవరికి భూములు కేటాయించారు, ఏ ప్రాతిపదికన జియోలు ఇచ్చారు అన్నది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. తిరుమల మోడల్ అంటే కేవలం బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, అక్కడ ల్యాండ్స్ అన్ని బోర్డు కంట్రోల్లో ఉంటాయి. ఎవరికి సొంత హక్కులు ఇవ్వరు. యాదాద్రి కూడా అదే విధానాన్ని తేవాలని సీఎం గారు గట్టిగా అనుకున్నారు. మఠాలకి లేదా స్వచ్ఛంద సంస్థలకు భూములు ఇచ్చినా వాటిపై యాజమాన్య హక్కులు దేవుడి పేరిట ఉండాలని ఆయన రూల్ పెట్టారు కూడా. కానీ ఆ నిబంధనలు వినడానికి ఎంత కఠినంగా ఉన్నాయో వీటిని బైపాస్ చేసి దేవుడి భూములను నమిలేయడానికి రియల్ ఎస్టేట్ గద్దలు వేస్తున్న స్కెచ్లు అంతకంటే భయంకరంగా ఉన్నాయి. అధికారిక ఆదేశాల వెనుక, తెర వెనుక అసలు వ్యూహం వేరేలా ఉందని ఆరోపణలు ఇప్పుడు వెలువెత్తుతూనే ఉన్నాయి. గెస్ట్ హౌస్ల నిర్మాణాల పేరుతోటి, విఐపి సౌకర్యాల పేరుతోటి యాదాద్రి కొండ చుట్టూ ఉన్న కొన్ని 100 కోట్ల విలువైన భూములపై ప్రైవేట్ కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ శక్తులు కన్నుపడింది. దేవుడి సేవ పేరుతో లోపలికి దూరి కొండ చుట్టూ ఉన్న ప్రైమ్ ల్యాండ్లను లాంగ్ లీజ్ పేరుతో, కమర్షియల్ ప్రాజెక్టుల పేరుతో తమ సొంతం చేసుకోవడానికి తెర వెనుక భారీ స్కెచ్ నడుస్తుంది. భక్తుల వసతులు కల్పిస్తాము, కాటేజీలు కడతాము, 5 స్టార్ హోటల్ రేంజ్ లో గెస్ట్ హోటల్ నిర్మిస్తామంటూ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు ఇప్పుడు దేవాదాయ శాఖ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. పైకి భక్తి, లోపల మాత్రం బిజినెస్. 30 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఆఖరికి 99 ఏళ్ల లాంగ్ లీజ్ పేరుతో ఆ భూముల్ని ఒక్కసారి చేతిలోకి తీసుకుంటే ఇక ఆ తర్వాత ఆ భూములు దేవుడివి ఎలా అవుతాయి? ల్యాండ్ మాఫియా ఎంచుకున్న కొత్త రూట్ ఇదే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన, ల్యాండ్ మాఫియా నెట్వర్క్ మాత్రం మారదు. గతంలో ఒక రకమైన పాలసీ ఉంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు టీటీడీ మోడల్ తేవాలని చూస్తున్నారు. కానీ ఆ మాఫియా శక్తులు కొత్త పాలసీకి అనుగుణంగా తమ ప్లాన్ ను మార్చేశాయి. స్వామివారి భూమి దేవుడి పేరిట ఉంటుంది, మేము కేవలం డెవలప్మెంట్ చేస్తాము అంటూ అగ్రిమెంట్ రాసుకొని లోపల మాత్రం 100 కోట్ల వ్యాపారానికి తెరలెత్తుతున్నారు. యాదాద్రి కొండ కింద మరియు చుట్టుపక్కల వందలాది ఎకరాల రింగ్ రోడ్ ఏరియా, ప్రెసిడెన్షియల్ సూట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల రేట్లు ఇప్పుడు చుక్కల్లో ఉన్నాయి. ఆ ల్యాండ్లు ఏమైనా ట్రస్ట్ల పేరుతోటి లేదా విరాళాలు ఇచ్చే పెద్ద మనుషుల ముసుగులో లీజుకు తీసుకొని అక్కడ ప్రైవేట్ రిసార్ట్లను, కమర్షియల్ హబ్బులు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమైపోతున్నాయి. దేవుడి సేవ కోసం వచ్చే భక్తుల నుంచి వేల వసూలు చేస్తూ దేవుడు హుండీలో మాత్రం నామమాత్రం లీజ్ రేటు కట్టేలా ఈ స్కెచ్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కఠినంగా ఆదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయిలో ఉన్న కొందరు అవినీతి అధికారులు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా శక్తులతో చేతులు కలుపుతుందనేది ఇక్కడ సంఘ సత్యం. ఫైళ్లు కదిలే చోట, ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ డ్రాఫ్ట్లు తయారయ్యే చోట్ల ఈ మాఫియా శక్తులు తమ అనుకూలంగా లొంగదీస్తున్నాయని చూపిస్తున్నాయి, కనిపిస్తూనే ఉంది. సీఎం గారి టీటీడీ మోడల్ ఆశయాన్ని దెబ్బతీసేలా తెర వెనుక పెద్ద గూడు పుఠాని నడుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. మరి ఈ రియల్ ఎస్టేట్ స్కెచ్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా బ్రేక్ చేయబోతున్నారు? దేవుడి సేవ ముసుగులో వస్తున్న ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఎవరు? అసలు యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డులో వీరికి చోటు దక్కకుండా ప్రభుత్వం ఎలాంటి ఆపరేషన్ చేయబోతుంది? సీఎం గారు ఒకవైపు ల్యాండ్ పాలసీ గురించి మాట్లాడుతుంటే సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం కొత్తగా 19 మంది సభ్యులతో యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఆ బోర్డు నియామకమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారింది. తీవ్రమైన చర్చనీయాంశంగా కూడా మారడం జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దేవుడి భూమిని రక్షించాల్సిన అత్యంత కీలకమైన బాధ్యత ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట
దేవస్థానం బోర్డుపై పడింది. ఆ బోర్డు కూర్పును చూస్తే అర్థమైపోతుంది ప్రభుత్వం దీనిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుందో. అదే సమయంలో తెర వెనుక ఎంతటి రాజకీయ సమీకరణలను నడిచాయో కూడా మీకు అర్థమైపోతుంది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎంఎస్ఎన్ గ్రూప్ అధినేత ఎం సత్యనారాయణ రెడ్డి గారు ఈ బోర్డుకి చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి మెగా ఫ్యామిలీ నుంచి కొనిదెల సురేఖ గారితో పాటు పలువురి రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులతో ఈ 19 మంది జంబో బోర్డు ఏర్పాటైంది. ఈ జంబో బోర్డులో కేవలం రాజకీయ, వ్యాపార ప్రముఖులు మాత్రమే కాదు, ప్రభుత్వ పర్యవేక్షణ కోసం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గారు, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA వైస్ చైర్మన్ కూడా ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నారు. అంటే ఒక రకంగా IAS అధికారులు, టెక్నోక్రాఫ్ట్స్ పెట్టిన బోర్డు చాలా బలంగా డిజైన్ చేశామని ప్రభుత్వం చెబుతుంది. తిరుమల టీటీడీ బోర్డు తరహాలోనే యాదాద్రి కూడా ఒక జాతీయ స్థాయి బోర్డుగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన కావచ్చు. కానీ ఈ అధికార కవచం వెనుక దాగిన అసలు శక్తులేమిటి? ఇంతమంది హై ప్రొఫైల్ వ్యక్తుల్ని ఒక్కసారే యాదాద్రి బోర్డులోకి ఎందుకు తీసుకొని వచ్చారు? దేవుడి క్షేత్రస్థాయిని కాపాడడానికి IAS అధికారులు ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాల్లో కార్పొరేట్ శక్తులు, పొలిటికల్ లీడర్లకు ఎందుకు కేటాయించాల్సింది వచ్చింది? ఇక్కడ విపక్షాలు, భక్తుల్లో అసలైన విమర్శ బాణాలు ఎత్తు పెడుతున్నాయి. ఇంతమంది వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖుల్లో ఉన్న ఈ బోర్డు నిజంగానే దేవుడి సేవ కోసమా, అసలు రక్షణ కోసం పనిచేస్తుందా? లేక రాజకీయ పునరావాసానికి, కమర్షియల్ ప్రయోజనాలకి వేదికగా మారుతుందా? భారీ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియా ఒత్తిళ్లకు లొంగకుండా ఈ సరికొత్త బోర్డు యాదాద్రి భూములను కాపాడగలదా? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే, దేవుడి సన్నిధి అనంటే పవిత్రతకు నిలయం. అక్కడ పదవులు పొందేవాళ్ళు నిరుపేద భక్తుల ప్రయోజనాలను, స్వామివారి ఆస్తులను కాపాడేవారు ఎలా అవుతారు, ఎలా ఉండగలరు? కానీ ఈ 19 మంది నియామకం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయా? ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్లో కూడా ఇందులో స్థానం దక్కిందా అనే అనుమానాలు భక్తుల్లో ఎందుకు రేగుతున్నాయి? ఒకవైపు భూములు దేవుడికి చెందాలని రూల్స్ పెడుతూనే, మరోవైపు ఇంత పెద్ద జంబో బోర్డును తీసుకురావడం వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటి? యాదాద్రి కొండపై గదుల కేటాయింపులు, భూముల కేటాయింపులు అధికారులలో ఈ బోర్డు చేతిలోకి వెళితే రేపొద్దున దేవుడి కంటే వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమోనన్న భయం భక్తుల్లో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే కార్పొరేట్ దిగ్గజాలకు లాభ నష్టాల లెక్కలు బాగా తెలుసు. కానీ దేవుడి క్షేత్రంలో కావాల్సింది లాభాలు కాదు, సామాన్య భక్తుడికి తక్కువ ధరలు దొరికే వసతి, ఉచిత అన్నదానము, ప్రశాంతంగా దర్శనము. ఒకవేళ ఈ కొత్త బోర్డు ల్యాండ్ మాఫియా ఒత్తిళ్లకి లొంగితే, లేదా బోర్డులో కొందరు సభ్యులు తమ సొంత వ్యాపార సామ్రాజ్యాలను యాదాద్రి చుట్టూ విస్తరించాలని చూస్తే అప్పుడు స్వామివారి ఆస్తుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ నియంత్రణ కేవలం కాగితాలకే పరిమితమైతే బోర్డు నిర్ణయాల పేరిట ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కార్పొరేట్ సంస్థలలో లీజు వరం అయిపోతుందా? దేవుడి గుడిలో ల్యాండ్ మాఫియా పీఠం వేసుకుందా? లేక ఈ కొత్త బోర్డు నిజంగానే యాదాద్రి ఆక్రమాల నుంచి కాపాడుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సిన విషయం. అయితే ఈ 19 మంది జంబో బోర్డుల వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ మైండ్ ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు వేసిన ఈ వ్యూహం యాదాద్రి భూములను కాపాడుతుందా, లేక ల్యాండ్ మాఫియాకి ఇది ఒక కొత్త ఆయుధంగా మారబోతుందా? ఈ జంబో బోర్డు రాకతో యాదాద్రిలో రాబోయే పరిణామాలు ఏంటి? అసలు ఈ ల్యాండ్ వార్ చివరికి ఎక్కడికి దారి తీయబోతుంది? ల్యాండ్ మాఫియా అంతమా, లేక ఇదే ప్రారంభమా? అసలు తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ శాఖ పాత్ర ఏంటి? కొన్ని వేల ఎకరాల ఆలయాల భూములు, రికార్డులు మాయమైపోతుంటే, కోర్టులో కేసులు నడుస్తున్న దేవాదాయ శాఖ లాయర్లు సరిగ్గా వాదించక ప్రభుత్వ ఆస్తులు చేజారిపోతుంటే ఆ శాఖ నిద్రపోతుందా, లేక కబ్జాదారులకి రెడ్ కార్పెట్ పరుస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో దాదాపు 87,000 ఎకరాల భూములు ఉంటే అందులో 20,000 ఎకరాలకు పైగా ల్యాండ్ మాఫియా చేతుల్లో కోర్టు వివాదాలలో మగ్గిపోతుంది. అంటే మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థను నడిపించాల్సిన వాళ్ళే కబ్జాదారులతో చేతులు కలిపితే సామాన్య భక్తుడి నమ్మకానికి అండగా నిలిచేది ఎవరు మరి? అక్రమాలకు కోర్టు స్టేలు వెనక దాక్కుని దేవుడు మాన్యాలను మింగేస్తుంటే దేవాదాయ శాఖ కళ్ళు మూసుకొని కూర్చోవడం వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఇంకా దారుణం ఏమిటో తెలుసా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 14 ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్లాట్లు చేసి 100 కోట్లకు అమ్మేస్తుంటే ఉన్నతాధికారులు ఏసీ రూములో కూర్చొని ఏం చేస్తున్నారు? ఆఖరికి గౌరవ హైకోర్టు మొట్టికాయలు వేసేవరికి, చివాట్లు పెట్టేవరికి దేవాదాయ శాఖ కదలలేదు. హైకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కళ్ళు మూసుకొని కూర్చుంటుంటే లోపల ఏ స్థాయి లాలూచి నడుస్తుందో సామాన్య భక్తుడికి అర్థం కాదనుకుంటున్నారా? ఒక దేవుడి భూమిని అక్రమ
అలాట్మెంట్లు మార్చి ప్లాట్లుగా మార్చి కోట్లలో అమ్ముతుంటే స్థానిక రెవెన్యూ సిబ్బంది దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నారు. ఇదే ఇప్పుడు యాదాద్రి భక్తుల్ని కూడా వణికిస్తుంది. జగద్గిరి గుట్టలో 14 ఎకరాల మాయమైతే హైకోర్టు అంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి యాదాద్రి చుట్టూ వందలాది ఎకరాల దేవుడు ఆస్తులపై ల్యాండ్ మాఫియా పంజా విసురుతుంటే వ్యవస్థలు ఎప్పుడు మేలుకుంటాయి? సీఎం రేవంత్ రెడ్డి గారు తిరుమల టీటీడీ మోడల్ అని చెబుతున్న మాటలు వినడానికి చాలా బాగున్నాయి. భక్తులు కూడా దానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. కానీ తిరుమలలో ఉన్న రూల్స్ వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. తిరుమల కొండపై ఒక్క పైసా భూమి కూడా ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళదు. అంతా టీటీడీ బోర్డు కఠిన నియంత్రణలోనే ఉంటుంది. కానీ ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA పరిధిలో కథ వేరేలా ఉంది. గత ప్రభుత్వం కాలం నుండి ఇప్పటి వరకు ఏ భూములు ఎవరికి లీజుకి వెళ్ళాయో, ఏ బడాబాబుల రాజకీయ నాయకులు ఎక్కడ భూములు నొక్కేశారో, ఎవరెవరు ఆక్రమ కట్టడాలు కట్టేశారో అనే దానిపై ప్రభుత్వం ఖచ్చితంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, విడుదల చేయాలని డిమాండ్ ఇక్కడ భక్తుల నుంచి స్థానికుల నుంచి అత్యంత బలంగా వినిపిస్తుంది. కొత్తగా వచ్చిన బోర్డు మెంబర్ల ముందున్న అతిపెద్ద సవాలు ఈ పొలిటికల్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రెషర్ ని తట్టుకునే నిలబడతాయా? ఒకవేళ ఆ బోర్డు ఒత్తిళ్లకు లొంగిపోతే యాదాద్రి పవిత్రతను కమర్షియల్ మాఫియా చేతిలో బందీ కావడం ఖాయంగా మేమందరము నమ్ముతున్నాము. క్షేత్రస్థాయిలో భక్తుల డిమాండ్ అత్యంత న్యాయమైనది. వైట్ పేపర్ వస్తే కదా దేవుడి భూములు ఎవరి జేబులోకి వెళ్ళాయని తెలియదు. కొత్త చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డి గారికి, సభ్యురాలు కొనిదెల సురేఖ గారికి, అలాగే IAS శైలజ గారికి భక్తుల తరపున మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం. మీ పదవులు కేవలం హోదా కోసం కాదు, యాదాద్రి నరసింహుడు ఆస్తులకు కాపలాదారులుగా ఉండడం కోసం. కార్పొరేట్ శక్తుల గెస్ట్ హోటళ్ల పేరుతోటి, VIP రిసార్ట్ల పేరుతోటి కొండ చుట్టూ 100 కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కమర్షియల్ మాఫియా ఇచ్చే ఆఫర్లకు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. దేవుడి సన్నిధిలో హోదాలు, వ్యాపారాలు నడవవు. అక్కడ కేవలం ధర్మం మాత్రమే నడవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు ల్యాండ్ మాఫియా ప్లాన్లకు దొంగిపోతే కోట్లాది మంది భక్తుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. దేవుడికి ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి గజం భూమి వెనక ఒక నమ్మకం ఉంటుంది. తమ కష్టాలను తీర్చమని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్న ఆస్తులవి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, దేవాదాయ శాఖపై మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డుపై ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భూముల్లో ఒక్క గజం కూడా పరాయి పాలవడానికి వీల్లేదు. జగద్గిరి గుట్టలో జరిగిన తప్పు యాదాద్రిలో పునరావృతం జరిగితే భక్తులు చూస్తూ ఊరుకోరు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వ్యాపార కేంద్రంగా మారకూడదు, పవిత్ర ఆలయంగానే నిలిచిపోవాలి. మేము లేవనెత్తుతున్న ప్రశ్నలకి ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి సమాధానం రావాల్సిందే. ఆలయ భూములను కాపాడే వరకు, ఈ అక్రమాలు బట్టబయలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ల్యాండ్ మాఫియా చేసేవారు ఎంతటి వారైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడి సొమ్ము దేవుడికే చెందాలి. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ ట్రస్ట్ బోర్డు అవసరమా? టీటీడీ పరిధిగా ఇది నడుస్తుందా నడవదా? సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యూహం నిజంగానే ఒక పాజిటివ్ థింగ్ కోసమా, లేకపోతే ల్యాండ్ మాఫియా వెనక ఇది నడుస్తుందా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాలన్నింటినీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.